నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరంలో 35,000 కోనో కార్పస్ వృక్షాలు 150 ఏడాకుల చెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తొలుతగా కాకినాడ నగరం నుండి విష వృక్షాలు తొలగించే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యానికి పర్యావరణానికి హానికరంగా విష వృక్షాలుగా డెవిల్ ట్రీస్ గా అంతర్జాతీయ సమాజం గుర్తించిన కోనో కార్పస్ ఎడాకుల చెట్లు తొలగించాలని ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే వీటి పుప్పొడి గాలిలో కలిసి శ్వాసనాళాల్లోకి చేరి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు, కంటి జబ్బులు, చర్మ వ్యాధులు, దద్దుర్లు కలిగిస్తాయన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ తాడు బొంగరం లేని రీతిగా ఓ పత్రికా ఆర్టికల్ ను పేర్కొంటూ అస్పష్ట సమాధానం ఇచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు వీటిని తొలగిస్తున్న రిపోర్టులు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు నిషేధించిన వాస్తవాలను పరిశీలించి తద్వారా కోనో కార్పస్ ఎడాకుల చెట్లు తొలగించి వాటి స్థానంలో రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు నాటించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో విష వృక్షాలుగా డెవిల్ ట్రీస్ గా పెరిగిపోయి ఉన్నటువంటి కోనో కార్పస్ ఏడాకుల చెట్లు తొలగించి ఆయా స్థానాల్లో వేప చెట్లు నాటించే కార్యక్రమం తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. పర్యావరణ శాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో నగరంలో కానీ, పట్టణంలో కానీ, గ్రామాల్లో కానీ, రోడ్ల మీద కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, పాఠశాలలో కానీ ఎక్కడ ఉన్నా సరే కూడా కోనో కార్పస్ అదేవిధంగా ఏడాకుల చెట్లు వాటిని సమూలంగా తొలగింప చేయించి వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప చెట్లు నాటించేటువంటి కార్యక్రమం తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం వారిని కోరుతా ఉంది. మరి కాకినాడ నగరంలో ఇవి 35,000 వరకు కోనో కార్పస్ వృక్షాలున్నాయి, 150 వరకు ఏడాకుల చెట్లు ఉన్నాయి. తొలుతగా ఈ కార్యక్రమాన్ని కాకినాడ నగరం నుంచి ప్రారంభించాలని కోరుతున్నాం. ఈ విషయం మీద కాకినాడ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ లో దరఖాస్తు దాఖలు చేస్తే కాకినాడ నగరపాలక సంస్థ అస్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చింది. ఏదో ఒక పత్రికలో దీని మీద ఆర్టికల్ వచ్చిందని మరి ఆ ఆర్టికల్ చూపిస్తూ వారు తప్పుదో పట్టించే కార్యక్రమం చేశారు. ఇది మంచి విధానం కాదని మంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ పర్యావరణాన్ని కాపాడేటువంటి చర్యల్ని మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని పౌర సంక్షేమ సంఘం ఆశిస్తూ వారికి రిజిస్టర్ పోస్టులో లేఖను పంపించడం జరిగింది.